మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. రేపు ఆదివారము మనకు సప్తమి తిథితో ఉన్నటువంటి ఈ యొక్క భాను సప్తమి. ఈరోజు అంటే ఈ యొక్క మహాలయ పక్షాలలో రావడము ఎంతో విశేషంగా భావన చేసుకోండి. సూర్యుడిని మనకు పితృదేవతలతో సమానంగా మరి సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచకారయే సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మ పీడోపశాంతి అంటే మనకు ఏవైతే జరిగిపోయినటువంటి వారి యొక్క ఆత్మలు కానీ పితృదేవతలు కానీ లేదా లైక్ ఏదైనా మనకు ఆ యొక్క పితృదేవతల యొక్క అనుగ్రహం పొందాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా ఈ రోజు నాడు సూర్య భగవాను ధ్యానించండి. సూర్య భగవాను తప్పకుండా ఈరోజు ఆదిత్యునిగా కొలవండి. సూర్య భగవానునికి ఈ రోజు నాడు అర్ఘ్యం విడిచిపెట్టండి. సూర్య భగవానునికి ఈరోజు బెల్లముతో కలిపినటువంటి నీటితో అభిషేకం చేసి చక్కగా కూడా నవగ్రహాలలో మధ్యలో ఉండేటువంటి మధ్యవర్తుల మధ్యలో ఉండేటువంటి సూర్య భగవానునికి ఎవరైతే ఈ ఆదివారం రోజు చక్కగా కూడా నీటిలో బెల్లాన్ని నానబెట్టి ఆ బెల్లము నీటితో అభిషేకం చేసి పంచామృతాలతో అభిషేకం చేసి అటు పిమ్మట బెల్లం నీటితో అభిషేకం చేసి చక్కగా కూడా కుదిరితే స్వామివారికి జిల్లేడు పుష్పాలను లేదా ఎరుపు రంగులో ఉండేటువంటి మందారం పుష్పాలను సమర్పించి ఆదిత్య హృదయం కానీ సూర్యగ్రహ కవచం కానీ ఈరోజు చదవాలి. అయితే ఈరోజు విశేషంగా ఉదయము 5:40 నుండి 6:40 లోపు ఎవరైతే మీరు సూర్యునికి ఈ సమయంలో అభిషేకం చేయాలి. 5:30 కల్లా దేవాలయాలు ఓపెన్ అవుతాయి. సో ఆ సమయం కల్లా మీరు రెడీగా ఉండాలి. అంటే 4 గంటలకు నిద్రలేచి 4:30 ప్రాంతంలో స్నానాది కార్యక్రమాలు ముగించుకొని ఒక 9 సార్లు లేదా 11 సార్లు సూర్యగ్రహాయ నమః లేదా మనకు సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచకారయేతు సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మ పీడోపశాంతయేత్ అని ఒకసారి లేదా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః అనేటువంటి శ్లోకాన్ని చదువుకోండి. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతం తమోర్యం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం. ఈ మంత్రాన్నైనా చెప్పుకుంటూ సూర్య భగవానునికి అర్ఘ్యం విడిచిపెట్టండి. ఈరోజు ఎట్టి కోశాన కూడా కోపానికి రాకుండా ఉండండి. సూర్యుడు మనకు ఆరోగ్యానికి కారకుడు. సూర్యుడు మనకు ఆత్మకు కారకుడు. సూర్యుని యొక్క అనుగ్రహం వల్ల మనకు శరీరము చాలా చక్కగా ఉండడము కావచ్చును. అదేవిధంగా గవర్నమెంట్ రంగంలో ఉండేటువంటి వారికి చక్కటి పేరు ప్రఖ్యాతలు రావాలి అనుకున్నా లేదా గవర్నమెంట్ ఉద్యోగము రావాలి అని అనుకున్నా లేదా ఇంట్లో తరచూ కూడా భార్యాభర్తలలో గొడవలు అవుతున్నాయి అని అనుకున్నా ఎవరైతే నెంబర్ 1 అంటే 1వ తారీఖు రోజు జన్మించారో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 1 అయి ఉంటుందో వీరు నెంబర్ 8కు సంబంధించినటువంటి వారిని వివాహం చేసుకోకూడదు. నెంబర్ 8 అనేటువంటిది వీరికి అన్లక్కీ నెంబరు. ఎవరైతే నెంబర్ 1లో జన్మించారో వీరికి నెంబర్ 4 అండ్ నెంబర్ 1 లక్కీ నెంబర్. నెంబర్ 8 అనేటువంటిది అన్లక్కీ. బ్లాక్ కావచ్చును, బ్లూ కావచ్చును, అదేవిధంగా బ్లాక్ కారు కానీ బ్లాక్ బట్టలు కానీ బ్లూ కారు కానీ బ్లూ బట్టలు కానీ అదేవిధంగా కొంతమేర ఈ లైక్ ఇప్పుడు పెట్రోలియం కానీ ఇలాంటి కార్ నెంబర్స్ ఉన్నా ఇలాంటి బ్యాంక్ నెంబర్స్ ఉన్నా ఇలాంటి ఫోన్ నెంబర్స్ ఉన్నా చాలా తీవ్రమైనటువంటి మైనస్ వాతావరణం ఉంటుంది. ఎవరైతే నెంబర్ 1లో జన్మించి ఉన్నారో వారు మీ బ్యాంకు రిలేటెడ్ కానీ మీ ఏటీఎం పిన్ కానీ అన్నీ కూడా సరైనటువంటి విధంగా పెట్టుకోవాలి. చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఈ పితృపక్షాలలో మనకి ఈ యొక్క
ఆదివారం రోజు ఉదయము సప్తమి తిథి ఉంటున్నది కనుక మనము చెప్పినటువంటి సమయంలో చక్కకుండా సంతానం కావాలి అనుకున్న ఎవరికైతే ఈ యొక్క నెలసరి సరిగ్గా రావటం లేదు అనుకున్నా, ఇబ్బందిగా ఉన్నా కూడా ఆదిత్య హృదయము చక్కగా సూర్యోదయం కంటే ముందే మీరు నిద్రలేచి చక్కగా స్నానాది కార్యక్రమాలు చేసుకొని సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టి ఆదిత్య హృదయం చదువుకోండి. ఈ రోజు నాడు విశేషమైన ఫలితం ఉంటుంది. అందరికీ